ఈరోజు ఊర మిరపకాయలు చేస్తున్నాను. ఈ ఊర మిరపకాయల కోసము 1 లీటర్ పెరుగు తీసుకొని దాన్ని మెత్తగా జిల్లుకొని 2 లీటర్ల నీళ్లు పోసి ఆ మజ్జిగలో ఒక 50 గ్రాములు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయినా పర్లేదు, కల్లుప్పు అయినా. అరకిలోకి ఎక్కువ మిరపకాయలు ఉంటాయి. ఇలా లావువి తీసుకోవాలి. వీటికి మధ్యలో ఇలా ఘాట్లు పెట్టేసి మజ్జిగలో వేసుకోవాలి. ఈ మజ్జిగలో వేసుకొని 3 రోజులు ఇట్లా మజ్జిగలోనే ఉంచేసి ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ రోజుకు 2 సార్లు అయినా 3 రోజులు ఇట్లా మజ్జిగలో ఉంచేసుకోవాలి. ఇవి కొంచెం లావు కాయలు తీసుకుంటే కారం తక్కువ ఉంటుంది. ఇట్లా 3 రోజుల తర్వాత ఇలా వస్తాయి, కలర్ మారిపోతాయి. ఇవి తీసి మనం ఒక క్లాత్ పైన కానీ ఏదైనా పట్ట పైన వేసేసి 3 రోజులు ఎండబెట్టుకోవాలి, బాగా ఎండే వరకు. ఇవి పప్పులోకి, పప్పుచారులోకి చాలా బాగుంటాయి. నాకు 3 రోజులు పట్టింది ఎండడానికి. 3 రోజుల తర్వాత ఇలా బాగా ఎండిపోయాయి. మనం ఒక డబ్బాలో ఎత్తి పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనెలో వేపుకోవచ్చు.